నిన్ననే నేను చెప్పా, ఏదైతే ట్రంప్ పుతిన్ సమావేశం తుస్సుమంది అన్నటువంటిది ఇప్పుడు పత్రికలు కూడా అయ్యే హైలైట్ చేసుకొచ్చిన ఉసూరుమనిపించింది అన్నటువంటిది. ఎడాపెడా టారిఫ్లు పిడిగుద్దులు కురిపించి ప్రపంచ దేశాలకు సుంకాల ముత్యమంటలు పట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శక్తి సామర్థ్యాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదుటి నిర్వీర్యమయ్యాయి. అలస్కాలో ఎంతో ప్రతిష్టాత్మక ప్రపంచ దేశాలు అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన ట్రంప్ పుతిన్ శిఖరాగ్ర చర్చలు దాదాపు 3 గంటల పాటు జరిగిన చివరికి ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వకుండానే ముగిసినాయి. దీంతో దురాక్రమణ జెండా ఎగరేసి ఉక్రెయిన్పై బాంబులు మోత ముగిస్తున్న రష్యాను నిలువరించి ఉక్రెయిన్తో శాంతి కపోతాలు ఎగరేలా చేస్తారన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలస్కాకి చేరుకున్నది మొదలు చర్చలు సంయుక్త పర్యటన దాకా ఆద్యంత పుతిన్దే పైచేలాగా అనిపించింది. అయితే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశామని ట్రంప్ ప్రకటించగా ఒప్పందం కంటే పరస్పర అవగాహన దిశగా సఖ్యత పెరిగిందని పుతిన్ చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు ఇరు నేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని నిర్దిష్ట ప్రణాళికలను ఇరువురు బయటపెట్టలేదు. కానీ ఈ చర్చలకు కొనసాగిగా రష్యా రాజధాని మాస్కోలో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉంది. తన ఏలుబడిలో రష్యా మీడియా పుతిన్ ముక్కుసూటి ప్రశ్నలు అడిగే దుస్సాహసం చేయదు. కానీ అమెరికాలో అడుగుపెట్టిన పుతిన్కి అమెరికా అంతర్జాతీయ మీడియా ప్రశ్నలతో మూకుమ్మడి దాడి చేసింది. పుతిన్ దాదాపు ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వనప్పటికీ ప్రశ్నల బాణాలు సంధిస్తూ మీడియా పుతిన్కి నోట మాట రానివ్వకుండా చేసింది. ఉక్రెయిన్లో అమాయక పౌరుల ప్రాణాలు తీయడం ఎప్పుడు ఆపేస్తారు, శాంతి స్థాపన కంకణం కట్టుకున్నాను, మీరు చెప్పే మాటలను ట్రంప్ ఎందుకు నమ్మాలి, ఇలా పలు ప్రశ్నలు మీడియా గట్టిగా అడిగిన పుతిన్ మౌనంగా ఉండిపోయారు. తన ప్రశ్నలు వెందల్చుకోలేదు అన్నట్టు చెవులు మూసుకున్నారు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా కేకలేస్తా. జర్నలిజం అంటే ప్రశ్నలు అడగాల, అందరూ ఎగబడిపోయి ఇంకోటి వాళ్ళ ఉద్యమాలన్నింటినీ కూడా తీసుకుని వస్తేగా ఉక్రెయిన్లోకి తీసుకొచ్చి నాటో దళాలను తీసుకొచ్చి రష్యాను ముంచేయాలని చూస్తే వెర్రివేదవలా ఏంటి రష్యా వాళ్ళు. వాళ్ళ దేశాన్ని ఇప్పటికే అమెరికా ట్రాప్లో పడిపోయి దాన్ని నాశనం చేయడానికి కుట్రలు పనితే ఆ కుట్రలో సక్సెస్ అయింది అమెరికా. ఆ అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళు నిస్సిగ్గుగా అమెరికా మీడియా వచ్చేసి ప్రపంచాన్ని ఏదో ప్రశ్నిస్తే అట్లాగా యుఎస్ఎస్ఆర్ రష్యాకి ఎందుకు మిగిలిపోయింది, అమెరికా పడిన కుట్రలో భాగం కాదా. అక్కడ జర్నలిస్టులు అక్కడ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు అన్నమాట. పుతిన్ కంటే ముందే యాంకరేజ్ సిటీలోని ఎయిర్పోర్ట్కి ట్రంప్ చేరుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్కి ట్రంప్ ఎర్రతివాచి పరిచి మరీ సాదర స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు. రెడ్ కార్పెట్పై నడిచి వెళ్ళేటప్పుడు అమెరికా అత్యంత భారీ బాంబులను జారవిడిచే B-2 బాంబర్ యుద్ధ విమానాలతో పాటు F-22 ఫైటర్ జెట్లు గగనతలంలో దూసుకుపోయాయి. ట్రంప్ తన బీస్ట్ కారులో పుతిన్ ఎక్కించుకున్నారు. మార్గ మధ్యలో ఇద్దరు వెనక సీట్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకున్నారు. తర్వాత జాయింట్ ఎల్మెండార్ఫ్ రిచర్డ్సన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరానికి చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జాతీయ భద్రతా సలహాదారు యూరీ ఓపకోచ్ సమక్షంలో ట్రంప్ పుతిన్లు సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్పై దాడులు మొదలుపెట్టాక పుతిన్ అమెరికా గడ్డ మీద కాలు మోపడం ఇదే తొలిసారి. ముందు వాస్తవంగా అరెస్ట్ చేసేస్తారు, ఆల్రెడీ వారెంట్ ఉంది కాబట్టి ప్రపంచ కోర్టు ఇట్లాంటి ప్రచారాలు కూడా జరిగినాయి. జాగ్రత్తగా బాధ్యతగా ఉన్నారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఎవరు తగ్గాలి, ఉక్రెయిన్ వెనక్కి తగ్గదు, అదే సందర్భంలో అమెరికా వెనక్కి తగ్గదు, రష్యా కూడా వెనక్కి తగ్గదు. ప్రపంచానికి ఏదో జరుగుతుందన్న ఫీలింగ్.